హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు నేను వినిపించబోయే చందమామ కథ శ్రీ తంపు గారు రచించిన పాలేరు చెప్పిన పాఠం. నేను సునీత. వెల్కమ్ టు తెలుగు కథాలోకం 2. పేరిశాస్త్రి ఉపాధ్యాయుడిగా ఆ రోజే పదవీ విరమణ చేశాడు. అప్పుడు జరిగిన సన్మాన సభలో వక్తలు పేరిశాస్త్రి జ్ఞానం అపారమని, అటువంటి మేధాసంపన్నుడు ఆ చుట్టుపక్కల గ్రామాల్లో ఎవరూ లేరని వేనోళ్ల పొగిడారు. ఆ మాటలు పేరిశాస్త్రికి పరమానందం కలిగించాయి. ఆ సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చిన పేరిశాస్త్రి సభలో తనకు వేసిన పూలదండను, కప్పిన పండిత శాలువను భార్య అలివేలు చేతికిస్తూ సంతోషంగా సభా విశేషాలు చెప్పి, ఈరోజు సన్మాన సభలో వక్తలు నన్ను ఎంతగానో పొగిడారు, నా మేధా సంపత్తిని ఎంతగానో మెచ్చుకున్నారు. అయినా నాకు అనుమానం అలివేలు, నేనింత మేధాసంపన్నుడినైనా నా తరగతిలో ఎప్పుడు చూసినా విద్యార్థులు పలుచగానే ఉండేవారు. దానికి కారణం ఏమంటావో అని అడిగాడు కాస్త విచారంగా. చింతబరికెలతో పిల్లల్ని చావబాదేవారేమో అన్నది అలివేలు. చాచా, నేనేనాడు బరిక కాదు కదా, పేంబెత్తం కూడా చేతబట్టిన పాపాన పోలేదన్నాడు శాస్త్రి. అయితే మెలితిప్పిన ఆ దుబ్బు మీసాలు చూసి పిల్లలు హడిలిపోయేవారేమో. అంతెందుకు, నేనే వాటిని చూసి దడుచుకుని పెళ్లిపీటల మీద నుంచి పారిపోవాలనుకున్నానని నవ్వింది అలివేలు. ఆ మాటకు శాస్త్రి కూడా నవ్వుతూ, అలాంటిదేం కాదనుకుంటాను, నాకు తెలియటం లేదు, కానీ మరేదో కారణం ఉండి ఉండాలన్నాడు. పదవీ విరమణ తరువాత ఆ పట్టణంలో ఖర్చులకు తట్టుకోవటం కష్టమని నెల తిరగకుండానే తమ స్వంత ఊరికి మకా మార్చేశాడు శాస్త్రి. అక్కడ ఉదయం భోజనం చేసినప్పటి నుంచి రాత్రి పడుకోబోయే వరకు రకరకాల పుస్తకాలు చదువుతూ కాలక్షేపం చేసేవాడు. ఇదంతా చూసి చూసి ఒక రోజున అలివేలు, జ్ఞానాన్ని నిరంతరం పోగు చేసుకుని ప్రయోజనం ఏముంది, నలుగురికి దాన్ని పంచినప్పుడే కదా సార్థకత, ఎంత పంచిపెట్టినా తరగకుండా పెరిగే ఆస్తి జ్ఞానమేనంటారు. ఈ ఊళ్ళో అక్షరం ముక్కరాని వయోజనులు చాలామంది ఉన్నారు. వాళ్లకు చదువుతో పాటు 4 ఉపయోగపడే మాటలు చెప్పండి, వాళ్ళు బాగుపడతారు. మీకు 10 మందిలో మంచి పేరుతో పాటు కాస్తంత పుణ్యం కూడా దక్కుతుందన్నది. శాస్త్రికి ఆ ఆలోచన నచ్చింది. ఊరి పాఠశాల భవనంలో చదువురాని పెద్దలకు ఉచితంగా విజయదశమి రోజు నుంచి తాను పాఠాలు చెప్తానని అందరికీ వెళ్ళి స్వయంగా చెప్పొచ్చాడు. విజయదశమి రానే వచ్చింది. శాస్త్రి రాత్రి భోంచేశాక పట్టుపంచ కట్టుకుని 2 చేతుల నిండుగా పుస్తకాలు తీసుకుని పాఠశాలకు బయలుదేరెళ్ళాడు. అయితే ఆయన పాఠాలు వినటానికి ఆ ఊరి పెద్దరెడ్డి గారి పాలేరు వెంకయ్య ఒక్కడే వచ్చి కూర్చున్నాడు. శాస్త్రి ప్రాణం ఉసూరుమంది. ఇంకా ఎవరైనా వస్తారేమోనన్న ఆశతో చాలాసేపు ఎదురు చూశాడు. అయినా ఎవరూ రాలేదు. ఆయన వెంకయ్యతో, నీకొక్కడికే ఏం పాఠం చెప్పేది, వెళతాను అంటూ తిరిగి వెళ్ళబోబోయాడు. అయితే వెంకయ్య శాస్త్రికి అడ్డుపడి, గురువుగారు, ఇది వినండి, నేను కొట్టంలోకి దాణా వేయటానికి వెళ్ళినప్పుడు 5 గేదెలెటో వెళ్ళి దూడ ఒకటే ఉంటే తిరిగి వచ్చేయను, ఆ దూడకు తప్పకుండా దాణా పెడతానన్నాడు. వాడి మాటల్లోని భావాన్ని గుర్తించిన శాస్త్రి చదువు పట్ల వాడికున్న ఉత్సాహానికి ఆనందపడి వాడికి అక్కడికే ఎంతో శ్రద్ధగా ఎన్నో విషయాలు చెప్పాడు. తన వెంట తెచ్చిన పుస్తకాల్లోని వింతలు విశేషాలు వివరించాడు. అక్షరాలు కూడా దిద్దించి అర్ధరాత్రి కావస్తూ ఉండగా మంచి పని చేశానన్న తృప్తితో ఇంటికి తిరిగి వచ్చాడు. మర్నాటి రాత్రి మరిన్ని పుస్తకాలు తీసుకుని పాఠశాలకు వెళ్ళాడు శాస్త్రి. చిత్రంగా ఆ రోజు పాఠం వినటానికి వెంకయ్య కూడా రాలేదు. దాంతో శాస్త్రి కసుబుస్మంటూ అప్పటికప్పుడు రెడ్డిగారింటికి వెళ్ళి పెరటి కొట్టంలో నిద్రపోతున్న వెంకయ్యను తట్టిలేపి, ఒరే అపరాచపు వెధవా, చదువు పట్ల నీ అభిమానం ఒక్కరోజుతోనే పోయిందా? నిన్న రాత్రి కొట్టంలో దూడ ఒకటే ఉందని అన్యాయం చేయను, దానికి దాణా పెడతానంటూ లేనిపోని కబుర్లు చెప్పి పాఠం చెప్పించుకున్నావు. అంతటి ఉత్సాహం ఒక్కపూటతోనే నీరు కారిపోయిందా? ఈరోజు పాఠశాలకేసి రావడం మానేశావే అని ఆవేశంగా అడిగాడు. దానికి వెంకయ్య ఎంతో వినయంగా చేతులు జోడించి, గురువుగారు మన్నించాలి, నేను దూడ ఒక్కదానికే దాణా పెడతానన్నాను, కానీ 5 గేదెల దాణా మొత్తం దాని చేతనే తినిపిస్తానని చెప్పలేదన్నాడు. ఆ మాటలు
కొరడా దెబ్బల్లా తగిలాయి శాస్త్రికి. అప్పుడు ఆయనకు తన తరగతిలో పిల్లలు ఎందుకు పలచగా ఉండేవారో అర్థమైంది. బోధించేవాడు మహాజ్ఞాని అయి ఉండవచ్చు, అపారమైన తెలివితేటలు కలవాడై ఉండవచ్చును. అయితే వినేవాళ్ల స్థాయికి దిగి వచ్చి పాఠం చెప్పినప్పుడే అది ఎదుటి వారికి అర్థమవుతుంది. అంతేకాక ఆ వినేవారు ఎంతవరకు చెబితే అర్థం చేసుకోగలరో అంతవరకే చెప్పాలి. ఆ క్షణంలో పేరిశాస్త్రి తన లోపం ఏంటో తెలుసుకున్నాడు. ఆ తరువాత ఆ ఊళ్ళోని చదువురాని వయోజనులెందరో ఆయన దగ్గర చదువును రాయను నేర్చుకున్నారు. కథ సమాప్తం.